నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. 17వ డివిజన్ అభ్యర్థిగా బీజేపీ పక్షాన నేను పక్షాన నిలవడం జరిగింది. పార్టీ నన్ను గుర్తించక సర్వే రిపోర్ట్లో నాదే వచ్చింది పేరు, అయినా కానీ నాకు పార్టీ టికెట్ ఇవ్వలేదు. అందుకు గాను నేను బాగా బాధపడుతున్నాను. నా ప్రజలందరూ నా పక్షాన ఉండి నువ్వు నిలబడితే గెలుస్తావు, నువ్వు ఎక్కడికి పోయినా అని నాకు ప్రతి ఒక్కరు ప్రజలు అందరు గెలుస్తావని చెప్పి అందరూ నన్ను రిక్వెస్ట్ చేయడం ద్వారా నేను పార్టీకి రాజీనామా చేస్తూ నేను ఇండిపెండెంట్ బరిలో నిలవడం జరుగుతుంది. పార్టీ నన్ను గెలిపిస్తే బంపర్ మెజార్టీతో పార్టీ టికెట్ ఇస్తే బంపర్ మెజార్టీతో గెలిచేటోని అనవసరంగా కొత్త పాత అని రాద్ధాంతం చేసి నన్ను ఇప్పుడు ప్రజల మధ్యలో నన్ను ఒక కీలు బొమ్మలు ఆడుకున్నది పార్టీ. అందుకే నేను ఆ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను రాజీనామా చేస్తూ ఇండిపెండెంట్గా నేను బరిలోకి దిగుతున్నా. నా అభ్యర్థి పేరు వేముల కవితా చంద్రశేఖరు. నా గుర్తు ఎయిర్ కండిషనర్ గుర్తు, ఏసీ గుర్తుకు మీరు అందరూ ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నా. కొత్తపల్లి పట్టణ ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 17వ డివిజన్ ఓటర్ మహాశయులందరికీ నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. నేను గత 6 సంవత్సరాల నుంచి రాజకీయంగా ప్రతి గడప గడప తొక్కి ప్రతి మన్నలు పొందిన వ్యక్తిని. ఈ పార్టీ నన్ను తిరస్కరించి కొత్త పాత అనే పేరుతో నాకు టికెట్ ఇవ్వకుండా చేసింది కాబట్టి నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ నేను ఇండిపెండెంట్గా పోటీకి బరిలో దిగినాను. గతంలో నేను చేసిన సేవలు ప్రజలు గుర్తించి నన్ను మీరు పోటీ చేయండి, మీరే గెలుస్తారు, మీకు మా అండదండలు ఉంటాయని ప్రోద్బలంతో చేయడం ద్వారా నేను పోటీలో నిలవడం జరిగింది. గతంలో నేను మొదటిసారిగా చేసిన సేవ ఏమిటంటే, మొదటిసారిగా ఊరు మొత్తం నేను 12 వార్డులో గెలిచినప్పటికీ ప్రతి వార్డులో, ప్రతి గుళ్ళో, ప్రతి బడిలో ఎక్కడైనా నేను బల్లలు వేసిన, సిమెంట్ బల్లలు దాదాపు 70 బల్లలు వేసిన. మరియు చనిపోతే శివపేటిగా 30 సంవత్సరాల నుంచి శివపేటిక ఎవరు కొనియలేదు. నా సొంత డబ్బులతో నేను శివపేటికను కొనిచ్చిన. మరియు సామాజిక దృక్పథంతో అందరూ ఛాయలు ప్లాస్టిక్ దాంట్లో తాగితే చూసి ప్రతి టీ స్టాల్కు నా సొంత డబ్బులతో స్టీల్ గ్లాసులు కొనడం జరిగింది. నేను గతంలో కౌన్సిలర్గా, మా భార్య కవితా చంద్రశేఖర్ కౌన్సిలర్గా ఉన్నాం 12వ వార్డుకు. కానీ ఏ టైం అయినా కానీ, ఏ వార్డైనా నేను స్పందించిన. కరోనా టైంలో నాకు చిన్న చిన్న పిల్లలు ఉండే, నా కొడుకు 3 సంవత్సరాలు, బిడ్డ 7 సంవత్సరాలు, ఇంకో బిడ్డ 9 సంవత్సరాలు ఉండే. మా భార్య బయటికి వెళ్ళకుండా అని కరోనా టైంలో అంత్యక్రియలకు స్వచ్ఛందంగా బయటికి వెళ్ళి అందరి అంత్యక్రియలు చేసిన. కొన్ని సందర్భాలలో అయితే నేను బయటనే పడుకున్న రోజులు ఉన్నాయి. కాబట్టి ప్రజలు అందరూ నన్ను గమనించాలి. ఇంకా నేను ఏం చేసిన అంటే, బ్లీచింగ్ బడ్జెట్ లేదని గతంలో ఊకే అంటే నా సొంత డబ్బులతో అప్పుడు టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వచ్చడం ద్వారా అందరూ వచ్చి బ్లీచింగ్ చల్లుతారు. నా సొంత డబ్బులతో 12 వారు మొత్తం బ్లీచింగ్ చల్లిపించిన. మరియు మెయిన్ ఏంటంటే, పోలీస్ శాఖ వారు నాకు ఆదేశించారు, మన ఊరిలో గంజాయి బాగా జరుగుతుందంటే 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 36 సీసీ కెమెరాలు పెట్టి ఆ గంజాయి నివారణించి మన యువతను కాపాడి వాళ్ళకు ఒక భవిష్యత్తునిచ్చి అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేటట్టు చేసిన. ప్రతి విషయానికి స్పందించిన. కరోనా సమయంలో బడి, గుడి ఏది చూడలేదు. చర్చికి పోయి మాస్కులు వంచిన, బల్లె స్కూళ్ళలో పోయి వంచిన. ఏ సామాజిక దృక్పథం ఉన్న కార్యక్రమం చేసిన, అందరి మన్నలు పొందిన. ఆయన నన్ను పార్టీ గుర్తించలేదు. అందుకే నేను ఇప్పుడు ఇండిపెండెంట్గా బరిలో దిగుతున్నాను. పరంగా ప్రతి ప్రోగ్రాంకు అటెండ్ అయినా, ప్రతి ప్రోగ్రాంకు మోడీ గారు చేపట్టిన కార్యక్రమాలలో అన్నింటిలో పాల్గొన్నా. కరీంనగర్లో నేను డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నా. ప్రతి కార్యక్రమంలో నన్ను యూజ్ చేసుకున్నారు. ప్రతిసారి మీకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాం టికెట్లు, సామాజికంగా 2 ఉన్నా కానీ నీకే ఇస్తాం అని చెప్పిర్రు. టైం మీద టికెట్ ఇవ్వక వేరే పార్టీలు కూడా ఆ సామాజిక వర్గానికి ఇచ్చిన. నేను ఆ సామాజిక వ్యక్తినైనా కానీ నాకు ఇవ్వలేదు. కాబట్టి నేను బరిలో దిగుతున్నాను. నేను అవకాశం కల్పిస్తే నేను ప్రతి ఒక్క ఈ డివిజన్లో ఉన్న వారిని ఆప్యాయంగా పలకరిస్తూ వాళ్ళకున్న సమస్యలను ఎట్టి పరిస్థితుల్లో నా సమస్యగా తీసుకొని వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా. 2 కొత్త అభ్యర్థులకు ఇవ్వకుండా ఒకటి ఆయనకు, ఇంకోటి వేరే వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగానే పార్టీ నిర్ణయం ద్వారా జరిగినాయని అనుకుంటున్నాను. ఈ 17వ డివిజన్ ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటా. ఏ సమస్యకైనా ప్రతిష్ట. నల్ల రాకున్నా, మోర్లు సాఫ్ చేయకున్నా, లైటింగ్ లేకున్నా,
ఏ విషయంలో అయినా స్పందిస్తా, 24 గంటలు మీకు స్పందిస్తా. నేను మీరు కరీంనగర్ పోకుండా ఒక ఆఫీస్ పెట్టి మీకు బర్త్డే సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, పెన్షన్లు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, ఏమైనా భూ సమస్యలున్నా ఏమున్నా కానీ ముందరుండి నేను మీకు ఒక రూపాయి తీసుకోకుండా నేను స్వచ్ఛందంగా 12వ వార్డులో దాదాపు 40-50 ఇండ్లు అయితే కొత్తాయి. ఒకళ్ళ దగ్గర కూడా ఒక రూపాయి తీసుకోలేదు. స్వచ్ఛందంగా పనిచేసిన, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అదేవిధంగా నేను స్వచ్ఛందంగా రాజకీయాలకు సేవ చేయడానికే వచ్చిన, నా సేవా దృక్పథంతో వచ్చిన నేను సామాన్య వ్యక్తిని. గత 15 సంవత్సరాల క్రితం నేను ఒక సామాన్య ఆటో డ్రైవర్ స్థాయి నుంచి గార్మెంట్ ఇండస్ట్రీలోకి వచ్చి నేను గార్మెంట్లో సంపాదించిన డబ్బును భూమి మీద పెట్టి ఆ భూమి తల్లిని కాపాడి ఈ స్టేజ్కి తీసుకొచ్చింది. అందుకే నేను ప్రజలకు ఏదో ఒక సేవ చేయాలన్న దృక్పథంతో నేను రాజకీయాలకు వచ్చడం జరిగింది. మరియు నేను నాకు గురూజీ ఉన్నాడు, ఋషి ప్రభాకర్ గురూజీ. నేను గుమ్లాపూర్లో నాకు ఆశ్రమం ఉన్నది. ఆ ఆశ్రమంలో ఒక 50 మంది కమ్యూనిటీ ఉన్నారు. అక్కడ కూడా నేను సేవలు అందించిన. నేను ప్రాంతం చూడలే, ఎక్కడ మన సేవలు ఉంటే అక్కడ నేను సేవ చేసిన. మరియు నాకు గురూజీ ఒకటే చెప్పేవాడు, ఏమని చెప్పేవాడు అంటే, మనం సంపాదించే 10 రూపాయల్లో 1 రూపాయి సమాజానికి పెడితే సమాజం నిన్ను గుర్తిస్తుంది, దానివల్ల నీకు మేలు జరుగుతుంది, నీ పిల్లల భవిష్యత్తు మంచిగుంటుందని ఆయన సందేశించాడు. ఆ సందేశం ప్రకారంగానే నేను ఈరోజు రాజకీయాలకు వచ్చి ప్రజల మన్నలు పొందే దిశగానే పని చేస్తున్నా, ఎప్పటికీ చేస్తా. నా ఊపిరినంత వరకు నా డివిజన్ ప్రజల కోసం నేను పని చేస్తూనే ఉంటా. పార్టీ నుంచి అయితే ఇంతవరకు నన్ను ఎవరు స్పందించలేదు, నా దగ్గరికి ఎవరు రాలేదు. అందుకే మొదలగా నేనే స్పందించిన. నేను భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తూ ఇండిపెండెంట్గా పోటీ చేయడం సిద్ధమైన. నా గుర్తు ఎయిర్ కండిషన్ గుర్తు, ఏసీ గుర్తు. ఈ అమూల్యమైన ఓటు నాకు వేసి అఖండ మెజార్టీతో గెలిపించగలని కోరుకుంటున్నాను. గెలిచిన తర్వాత నా ప్రజల అభిప్రాయం దృష్ట్యా, ప్రజల నిర్ణయాలను కట్టుబడి, ప్రజలు గెలిపించిన దిశగా వాళ్ళ నిర్ణయాలను బట్టి నిర్ణయం తీసుకుంటా. ఎందుకంటే ఇప్పుడు భవిష్యత్తులో ఏ పాట వస్తుందన్నది గ్యారంటీ లేదు. కాబట్టి ఇండిపెండెంట్గా ఉండి ప్రజల పక్షాన గొంతుకై నేను పోరాటం చేస్తా. నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీకు ఒక చిన్న విషయం చెప్పేది ఏంటంటే, నేను రేసులో అధిక మెజార్టీతో 66 డివిజన్లో అధిక మెజార్టీతో గెలిచే వ్యక్తిని. కొత్త పాత అన్న నిదానంతో నన్ను పార్టీ పక్కకు పెట్టి నాకు టికెట్ ఇవ్వలేదు. అందుకే నేను ప్రజలు నా వెంబడున్నారన్న ఉద్దేశంతో నేను రెబల్గా ఇండిపెండెంట్గా పోటీ చేయడానికి సిద్ధమైనాను. 17వ వార్డు ప్రజలకు ఎప్పటికీ సేవకునిగా ఉంటానని నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా నాయకునిగా వ్యవహరించను, మీ సేవకుడిలానే వ్యవహరిస్తాను. నేను గతంలో నేను చేసిన పనులు మీ అందరికీ తెలుసు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్పడానికి నేను ముందరికి వస్తున్నాను. నేను చేసిన సేవలు ఏంటంటే, నేను మా నాన్నగారి జ్ఞాపకార్థం నా డివిజన్ 12వ వార్డు అయినప్పటికీ ప్రతి డివిజన్లో 8వ వార్డు, 1వ వార్డు, 11వ వార్డు ఏ వార్డని చూడలేదు. ప్రతి కార్నర్లో సిమెంట్ బల్లలు వేయించినాను. మరియు మా నాన్నగారి జ్ఞాపకార్థం నేను శవపేటికను, మన 30 ఏళ్ళ రాజకీయంలో ఒక శవపేటిక కూడా ఎంతో మంది ఉన్నా కానీ ముందడికి రాలే. సేవా దృక్పథంతో ముందడికి వచ్చి శవపేటికను కొనించడం జరిగింది. మరియు ప్రతి ఒక్కరూ కొత్తపల్లిలో యువత గంజాయికి బానిసలైతుందని తెలిసి నా సొంత డబ్బులతో 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 36 సీసీ కెమెరాలు పెట్టించి డ్రగ్స్ను కొత్తపల్లి నుంచి బహిష్కరించిన పోలీస్ శాఖ వారికి తెలుసు, మీకు కూడా అందరికీ తెలుసు. అప్పుడు ఆ సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, ఓపెనింగ్ చేస్తే అందరికీ తెలిసిపోతుంది, ఇది మనకు దొరకదని చెప్తే నేను ఓపెనింగ్ కూడా చేయలేదు. 36 సీసీ కెమెరాలు పెట్టించి కొత్తపల్లి నుంచి యువతను డ్రగ్స్ నుంచి కాపాడిన ఘనత నాకు దక్కింది. మరియు నేను ప్రతి దేవాలయ అభివృద్ధికి, చర్చులకు, మసీదు ముంగడ కూడా నేను సీసీ కెమెరాలు బిగిస్తే కొంతమంది కుహానా కొడుకులు దాన్ని తీసేయడం జరిగింది. అంటే నేను ప్రాంతం చూడలే, మన కొత్తపల్లి ఆత్మగౌరవం కోసం నేను పనిచేసిన, కొత్తపల్లి ఆత్మగౌరవం నిలబెట్టడానికే ఇప్పటికి నేను పోటీ చేస్తా ఉన్నా. మరియు నేను ఇంకా ఏం సేవలు చేసిన అంటే, ఒకసారి ఒక సందర్భంలో
బడ్జెట్ లేదని కమిషనర్ గారు అంటే నా సొంత డబ్బుతో అప్పుడు టైఫాయిడ్ వచ్చింది, కొత్తపల్లి టైఫాయిడ్, ప్రతి ఏరియాలో టైఫాయిడ్ ఉన్నది. నా వార్డు ప్రజలకు రిక్వెస్ట్ చేశారు, మోర్ల కాడ బ్లీచింగ్ లేదంటే నా సొంత డబ్బులతో 12వ డివిజన్కు మొత్తం బ్లీచింగ్ సప్లై చేసిన. మరియు టీ చాలా పోతా ఉంటే బాధ అనిపించే ఉన్నది. చిన్న చిన్న కూలి పని చేసుకునే వాళ్ళు అది మన టీ స్టాల్కు నేను 20 గ్లాసులు మన స్టీల్ గ్లాసులు ఇవ్వడం కూడా జరిగింది. మరియు మార్కండేయ గుడికి ధ్వజస్తంభం పెట్టించి 2000 మందికి అన్న వితరణ కూడా చేసినాను నేను. మరియు బేతాల గుడికి ఫౌండేషన్కు డబ్బులు ఇచ్చిన, మన చర్చిలకు డబ్బులు ఇచ్చిన, శివాలయంలో సీసీ కెమెరాలు బిగించిన, కుర్చీలు ఇచ్చిన, ఏ దానికైనా మంచికి చెడుకు 24 గంటల ప్రజలతోనే నేను జీవనం సాగించిన. ఒకానొక సందర్భంలో నా చిన్న పిల్లలు కరోనా టైంలో నా పిల్లలు చిన్న పిల్లలు నేను బయట వండుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే దాన సంస్కారాలకు పోయి వచ్చిన తర్వాత నా భార్య నన్ను ఇంట్లోకి రానియలే. అయినా కానీ నేను బయట పడుకొని బయట స్నానం చేసి లోపడిపోయిన రోజులు ఎన్నో ఉన్నాయి. అంటే బాధపడుకుంటూ అయినా కానీ మనం ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు ఎప్పుడు అండదండలకు మనం ఉండి వాళ్ళకి సేవ చేయాలనే దృక్పథంతో నేను రాజకీయాలకు వచ్చిన. నాకు 20 ఏళ్ళ క్రితం నా భవిష్యత్తు నేను మా బాబాయ్ దగ్గరకు పోయి 30,000 అప్పు తీసుకొని నేను ఆటో కొనుక్కున్నా. మాకు అట్లా మల్లేశం బాబాయ్ దగ్గరకు పోయి అప్పుడు మా నాన్న ఆరోగ్యం మంచిగా లేకుండే, ఎవరు నన్ను పైసలు నమ్మలే, నన్ను ఎవరు 1 రూపాయి నమ్మలే. నేను ఎవరి దగ్గరికి పోయినా అని ఈ పిల్లగాడు ఎట్లా కడతాడు, నాకు లేవు పోవా అంటే మా మల్లేశం బాబు నాకు 30,000 రూపాయలు ఇచ్చిండు, 2% అన్నాడు. కానీ పైసలు తీసుకునేటప్పుడు మిత్తి తీసుకోలేదు. అంటే నాలో ఉన్న శ్రమను గుర్తించిండు. అరే నువ్వు మంచిగా పని చేసుకోరా, నీకు మంచి లైఫ్ ఉంటుందని చెప్పారు. అట్లా చాలా మంది నాకు చెప్పారు. దానితోనే ఇన్స్పిరేషన్ అయ్యి నేను ఆటో నడిపినప్పుడు కూడా నేను మీరు ఇచ్చిన 4 రూపాయలు 5 రూపాయలు ప్రతి ఒక్కరు నన్ను చూసి ఎక్కిర్రు, నాకు ఆ గౌరవం ఇచ్చారు. మీ ఆ గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను రాజకీయాలకు రావడం జరిగింది. బుక్స్ పంపించిన అంటే నేను ఏ సేవకైనా అని వెనుకాడలేదు. అక్కడ అవసరం ఉంటే వేముల శేఖర్ ఖచ్చితంగా అక్కడ ఉన్నాడు. ఏ అవసరం ఉన్నా మంచికి చెడుకు ఎప్పుడైనా అక్కడ ఉన్నాడు. ప్రజలు నన్ను గుర్తించారు, కానీ నన్ను పార్టీ గుర్తించలే. అందుకే ఆ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి నేను రాజీనామా చేస్తూ నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నా. నా గుర్తు ఎయిర్ కండిషన్ గుర్తు, 5వ నెంబర్లో ఉంటుంది. 1st, 2nd, 3rd, 4th, 5thలో మనది ఉంటుంది, కింద 6thలో నోటా ఉంటుంది. కాబట్టి మీ అమూల్యమైన ఓటును వేసి, ఎయిర్ కండిషన్ ఓటుకు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తే నేను కొత్తపల్లి ఆత్మగౌరవాన్ని ఖచ్చితంగా నిలబడతా. మీ మండలం పొందిన తర్వాత కూడా నేను నా ఊపిరినంత వరకు నేను పని చేస్తూనే ఉంటా, మీకోసం నిలబడుతూనే ఉంటా. మీకు ఏ సర్టిఫికేట్ అయినా కానీ మీరు కరిమేర పోకుండా నాకు సొంత గడిలోనే నేను ఆఫీస్ పెట్టి మీకు డెత్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, ఏ సర్టిఫికేట్ అయినా కానీ మీకు ఇంటికి తీసుకొచ్చిస్తా. నేను మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటా, మీతోనే ఉంటా, ఎప్పటికీ మీతోనే ఉంటా, మీకే సేవ చేస్తా. సేవ చేయడానికి రాజకీయాలకు వచ్చిన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.